హిట్ మెషిన్ అనిల్ రావుపూడి మరియు విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ప్రస్తుతం ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రంలో ఒక కీలకమైన బావమరిది పాత్ర కోసం మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ ను తీసుకోవాలని చిత్ర బృందం భావించిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఫహద్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫహద్ కు కథ కూడా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. ఫహద్ ఫాజిల్ పుష్ప సినిమా తర్వాత తెలుగులో భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే అనిల్ రావుపూడి సినిమాలో నటించేందుకు ఆయన ఏకంగా 10 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే అంత పెద్ద మొత్తం ఇవ్వడం బడ్జెట్ పరంగా భారం అవుతుందని భావించిన మేకర్ ఫహద్ ప్రతిపాదనకు నో చెప్పినట్లు సమాచారం. దీంతో ఫహద్ స్థానంలో ఇప్పుడు తమిళ స్టార్ హీరో కార్తీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కార్తీకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. గతంలో నాగార్జునతో కలిసి ఊపిరి సినిమాలో నటించి మెప్పించారు కార్తీ. అటు బిజినెస్ పరంగానూ కార్తీ ఈ సినిమాకు ప్లస్ అవుతాయని అనిల్ రావుపూడి భావిస్తున్నారట. గతంలోనే వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు వార్తలు రాగా తాజా పరిణామాలతో కార్తీ దాదాపు ఖరారైనట్లు ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాలో వెంకటేష్ కార్తీల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని మేకర్స్ భావిస్తున్నారు. సాహు గార్పాట్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఉగాది పర్వదినాన గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2027 సంక్రాంతిని లక్ష్యంగా చేసుకుని ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. హీరోయిన్లుగా కీర్తి సురేష్ లేదా పూజా హెగ్డే పేరు పరిశీలనలో ఉన్నాయి.